ఇతను వచ్చాడేంటి? ఇప్పుడెందుకు వచ్చాడు? నన్ను పట్టించుకోకుండా పైకి వెళ్తున్నాడు. కొంపతీసి అందరూ కలిసి పైన ఏమైనా మీటింగ్ పెట్టారా? నేను నీతో ఇలా మాట్లాడుతున్నట్టు అంజుకి అనుమానం వచ్చిందక్క. అయ్యో, అందరితో చెప్పేస్తుంది. అయ్యో, అది అల్లరి పిల్లే కాదు, చాలా తెలివైన పిల్ల కూడా. అందుకే మనం మాట్లాడుకుంటున్నట్టు గెస్ట్ చేసేసింది. ఇంకా నయం, నేను తొందరపడి నీ గురించి చెప్పలేదు. లేదంటే ఏం జరుగుండేదో అక్క. ఏం జరగదులే. ఆ ఆత్మ మనిషి అనుకొని రోజు బాగి తనతో మాట్లాడుతుందంట. భాగి, నాన్నొచ్చారు. నాన్న, నాన్నకు చెప్పనా అక్క? చెప్పు భాగి. అమ్మా, ఆరు అక్కని చేపట్టుకుంది నాన్న. తెలుస్తుందమ్మా, నా కూతురు స్పర్శ నా మనసును తాకుతుందమ్మా. నాన్న, 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 నాన్న. అమ్మా, నిన్ను చూసే అదృష్టం నీ చెల్లెలికి మాత్రమే దక్కిందమ్మా.
సారీ నాన్న. అక్క నీకు సారీ చెప్తుంది నాన్న. నాకెందుకమ్మా క్షమాపణలు చెప్పడం? అమ్మా, ఒక తండ్రిగా నీకు నేను ఏమీ చేయలేకపోయాను. నాకు ఈ శిక్ష పడాల్సిందేనమ్మా, పడాల్సిందే. ఇలాంటి తండ్రి ఏ కూతురికి ఉండకూడదు, ఉండకూడదు. నాన్నని ఏడవద్దని చెప్పు భాగి. నాన్న, అక్క నిన్ను ఏడవద్దని చెప్తుంది. నేనేమి ఏడవట్లేదని చెప్పమ్మా. మీ అక్క ఏడుస్తున్నట్టుంది. నేను కూడా ఏడవట్లేదు. లేదు నాన్న, అక్క నవ్వుతుంది. నా బంగారు తల్లి నవ్వితే ఎంత బాగుంటుందో. నా చేతులారా ఆ నవ్వు నేనే దూరం చేసుకున్నాను. మళ్ళీ ఏడుస్తున్నారు చూడు భాగి. నాన్న, నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావంట. లేదు తల్లి, లేదు, నవ్వుతున్నానని చెప్పు. నేను ఎందుకు ఏడుస్తానమ్మా? ఇలాంటి అవకాశం, అదృష్టం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప రాదు. ఆణిముత్యాలాంటి మీ ఇద్దరికీ తండ్రినై నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కొడుక్కా పుట్టి తండ్రిగా మీకు నేను ఇవ్వలేని ప్రేమని ఒక కొడుకుగా మీ ద్వారా నేను పొందాలనుకుంటున్నాను. ఆ భగవంతుడు నాకు ఆ వరం ఇస్తే ఇప్పుడే చచ్చిపోతానమ్మా, ఇప్పుడే చచ్చిపోతాను. వద్దు నాన్న, వద్దు. నువ్వు నిండా 100 ఏళ్ళు బ్రతకాలి. ఇంకా ఇంకా ఎక్కువ రోజులు బ్రతకాలి. అక్క నిన్ను చిరంజీవి అంటుంది నాన్న. వీళ్ళు మాట్లాడుతోంది ఆత్మతో అనుకుంటున్నారా, లేకపోతే మనిషితో అనుకుంటున్నారా? వీళ్ళు నవ్వులు వదిలేస్తే ఈ విషయం ప్రపంచం అంతా చెప్పేలా ఉన్నారు.